వర్ధిల్లాలి బహుజన సమాజ్ పార్టీ వర్ధిల్లాలి కుమారి మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి కుమారి మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి కాన్సీరాం పని విధానం వర్ధిల్లాలి కాన్సీరాం పని విధానం అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా వెంటనే అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా వెంటనే జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. ఈరోజు అనంతపూర్ వేదికగా ముఖ్యంగా ఈ విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే గత కొద్ది రోజులుగా భారతదేశ వ్యాప్తంగా మనందరికీ తెలిసిన విషయం, భారతదేశ వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పార్లమెంటు సాక్షిగా చేసినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైఖరిని ఖండిస్తూ, అవహేళనగా ఆయన మాట్లాడినటువంటి మాటలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ అనేక అంబేద్కర్ వాదులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మానవతావాదులు అందరూ కూడా పెద్ద ఎత్తున చేసినటువంటి కార్యక్రమాలు మనందరికీ కూడా తెలిసిన విషయం. కేంద్ర హోంమంత్రి పార్లమెంటు సాక్షిగా బాబాసాహెబ్ గురించి మాట్లాడుతూ బాబాసాహెబ్ అని మాట్లాడడం కంటే ఏదైనా దేవుడి పేరు చెప్పిస్తే మీకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అమిత్ షాకి బహుజన సమాజ్ పార్టీ తరఫున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తరఫున, అదేవిధంగా అనంతపురం జిల్లా నుండి, అనంతపురం గడ్డపై నుండి ఒకటే చెప్తా ఉన్నాం, కనిపించిన దేవుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ కనిపించే ప్రత్యక్ష దైవం మాత్రం మా గుండెల నుండి ఉన్నటువంటి మహనీయుడు మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే మాకు కనిపించే దేవుడు. అలాంటి ఈ అంత మహనీయుడిని పట్టుకుని అమిత్ షా చాలా అవహేళనగా మాట్లాడడం జరిగింది. కానీ అవహేళనగా మాట్లాడిన తర్వాత మామూలుగా ఏదైనా నిజంగా పొరపాటు అయి ఉంటే ఆయన అదే పార్లమెంట్ సాక్షిగా ఆయన క్షమాపణ చెప్పొచ్చు, నేను ఏదో మాట్లాడలేదు, ఏదో పొరపాటు జరిగిందని. కానీ ఈ రోజు కూడా ఆయన క్షమాపణ చెప్పకుండా నేను మాట్లాడిన మాటలు అంటే కాంగ్రెస్ పార్టీ ఏదో చేసేసింది, కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇవన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవం ఇవ్వలేదు కాబట్టి మాట్లాడతామని చెప్పి మాట్లాడే మాటలు మాత్రం మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ని, ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాన్ని వేధించడం సర్వసాధారణం. అది స్వతంత్ర కాలం నుండి, స్వతంత్రం రాక ముందు ఉన్నప్పటి నుంచి కూడా అందరం కూడా చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే దీనికేం అతీతం కాదు. కాకపోతే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఇక్కడ ఆయన ఒక కేంద్ర హోంమంత్రి హోదాలో ఉంటూ ఒక పార్లమెంట్ సాక్షిగా బాబాసాహెబ్ అంబేద్కర్ని అవహేళన చేస్తూ మాట్లాడినా కూడా ఈరోజు కూడా మీతో చిత్తశుద్ధి కనపడలేదు. కాబట్టి మా నాయకురాలు, అధినాయకురాలు బహన్ కుమారి మాయావతి గారు మీకు చెప్తున్నాను, ఈ సందర్భంగా ఒకే ఒక మాట గుర్తు చేస్తున్న దేశ ప్రజలందరికీ కూడా, ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం కోసం పెళ్లి కూడా చేసుకోకుండా కేవలం అంబేద్కర్ సిద్ధాంతాన్ని బతికించడం కోసం, ఈ మూమెంట్ని బతికించడం కోసం అహర్నిశలు పనిచేసినటువంటి ఏకైక నాయకురాలు ఈ దేశంలో ఉన్నది ఒక బహన్ కుమారి మాయావతి గారు మాత్రం. అలాంటి బహన్ కుమారి మాయావతి గారు ఒక దేశవ్యాప్తంగా ఒక పిలుపునిచ్చింది. అంబేద్కర్కి జరిగినటువంటి అవమానాన్ని, ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్త ఆందోళనకు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. వచ్చే మంగళవారం 24వ తేదీ, డిసెంబర్ 24వ తేదీ 2024 ఈ సంవత్సరం 24 డిసెంబర్ 24వ తేదీన అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్లో, భారతదేశ వ్యాప్తంగా ఎన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో అన్ని జిల్లా కేంద్రాలలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం కానీ ఆయన మహిళ యొక్క ఆయన పవర్ ఏందో ఈ భారతీయ జనతా పార్టీ, ఈ అమిత్ షా, నరేంద్ర మోడీకి తెలియజేయాలని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున మా అధినాయకురాలు బహన్ కుమారి మాయావతి గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా తూచా తప్పకుండా పాటిస్తూ 24 డిసెంబర్ కేంద్రం ఏదైతే జిల్లా కేంద్రాలు ఉన్నాయో
అక్కడంతా కూడా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వాల్సిందిగా వెంకమారి మాయావతి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. అదే విషయాన్ని ఈ రోజు మేము ప్రజల దృష్టికి మేము తీసుకుని వస్తా ఉన్నాం. ఈ సందర్భంగా నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈ యొక్క 24 డిసెంబర్ జరగబోయే ఈ నిరసన కార్యక్రమానికి మానవతావాదుల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి, అన్ని కుల సంఘాల దగ్గర నుంచి, ప్రజా సంఘాల దగ్గర నుంచి, అంబేద్కర్ వాదులు, ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేదలు, మహిళలందరూ కూడా వచ్చి ఈ యొక్క నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ఈ భారతీయ జనతా పార్టీ నాయకులకి ఈ అమిత్ షా ఏదైతే ఈ యొక్క నిరంకుశ వైఖరితో ఆయన అవలంబిస్తా ఉన్నాడో ఆయన బుద్ధి చెప్పేటట్టు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ నిరసన కార్యక్రమాన్ని మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పి నేను ఈ సందర్భంగా బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి మా అనంతపురం జిల్లా నాయకుల తరఫు నుంచి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన ఒక కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నాడు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మొన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతాను. కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, కాంగ్రెస్ పార్టీ అవును కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది. కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా దేశ ప్రజలతో కూడా అసహించుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టారు. మీకు అవకాశం ఇస్తే మీరు కూడా అదే విధంగా మీరు మాట్లాడుతారంటే చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీకు నిజంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఈ దేశంలో నుండి బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజల యొక్క వాళ్ళ సంక్షేమం పట్ల వాళ్ళ పట్ల నీకు గౌరవం ఉంటే నువ్వు ఖచ్చితంగా ఇండియా ప్రభుత్వం నుంచి బయటకు రావాలని చెప్పి, లేకపోతే అమిత్ షా నువ్వు క్షమాపణ చెప్పిస్తావా, లేకపోతే ఇండియా ప్రభుత్వం నుంచి బయటకు వస్తావో తేల్చుకోవాల్సిందిగా నేను కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మిత్రులారా, ఎవరెవరైతే మనం ఈ రోజు వెంకమారి మాయావతి గారు దేశవ్యాప్త ఆందోళన పిలిపించిన నేపథ్యంలో 24 డిసెంబర్ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ నిరసన కార్యక్రమానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం జరిగే ఈ నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం పాల్గొన్నాం. మన సత్తా ఏంటో చూపిద్దాం. అసలు అంబేద్కర్ వాదం ఎంత బలమైనదో ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరంకుశ వైఖరితో పరిపాలన చేసే ప్రతి నాయకుడు కూడా తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 24 డిసెంబర్ రోజున మనం అందరం కూడా కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. బహుజన్ సమాజ్ పార్టీ వర్ధిల్లాలి కుమారి మాయావతి గారి నాయకత్వం, వర్ధిల్లాలి కుమారి మాయావతి గారి నాయకత్వం, వర్ధిల్లాలి కాన్సీరాం పని విధానం, వర్ధిల్లాలి కాన్సీరాం పని విధానం, అంబేద్కర్ పై అనిష్ట వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా వెంటనే, అంబేద్కర్ పై అనిష్ట వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే, అమిత్ షా వెంటనే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే, అంబేద్కర్ పై అనిష్ట వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా వెంటనే,